హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊరిలో 2 కోతి పిల్లలు ఉండేవి. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికి ఒక రొట్టె దొరికింది. దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య పెద్ద గొడవ జరిగింది. రొట్టెను నేను ముందు చూశానని ఒకటి, నేను ముందు పట్టుకున్నానని మరొకటి, ఇలా గొడవకు దిగాయి. ఎంతకు తేలకపోయేసరికి రొట్టె తీసుకొని నక్క వద్దకు వెళ్ళి తీర్పు చెప్పమన్నాయి. ఆ రొట్టెను చూసిన నక్క దానిని ఎలాగైనా కాజేయాలనుకుంది. ఒక త్రాసు తెచ్చి రొట్టెను 2 ముక్కలు చేసింది. ఒకదానిలో బరువు ఎక్కువైందని దానిలో కొంచెం తినేసింది. ఈసారి మరో పక్క బరువైంది అని రెండో దానిలో కొంచెం తినేసింది. ఇలా రొట్టె మొత్తాన్ని తినేసింది. తాము తెచ్చిన రొట్టెను ఆ నక్క తినేస్తుంటే ఆ కోతి పిల్లలు పాపం ఆకలితో చూస్తూ ఉండిపోయాయి. ఇలాంటి మరికొన్ని కథలు ముఖ్యల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపు ఇంట్రెస్టింగ్ అయిన కథతో సరికొత్త మళ్ళీ కలుద్దాం.